మన దేశంలో పేదలు పెరిగిపోతున్నారు. అదే టైంలో మిలీనియర్ల సంపద రోజురోజుకి పెరిగిపోతోంది. దేశంలో అత్యంత సంపన్నుల జాబితా గురించి ఎవరిని అడిగినా అంబానీ, ఆదానీ పేర్లు చెబుతారు. అయితే ఈ ఏడాది మాత్రం వారి పేర్లు చెబితే పప్పులో కాలేసినట్లే. ఈ ఏడాది అత్యధిక సంపదను ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. సావిత్రి జిందాల్ మొత్తం సంపద $25.3 బిలియన్. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద $9.6 బిలియన్ మేర పెరగడం విశేషం. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ స్థాపించిన ఓంప్రకాష్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్. జిందాల్ మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ అండర్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో పరుగులు పెట్టాయి. దీంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశంలో కుబేరుల జాబితాలో 5వ స్థానంలో నిలిచిన ఉపఖండంలో మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం కావడం విశేషం. ఇక ఈ జాబితాలో హెచ్సిఎల్ టెక్ అధినేత శివనాడార్ $1 బిలియన్ 2వ స్థానంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ కేపీ సింగ్ 3వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయన సంపద $7.15 బిలియన్ పెరిగింది. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ $6.3 బిలియన్ సంపదను పెంచుకున్నారు. ముఖేష్ అంబానీ సంపద ఈ ఏడాది $5.2 బిలియన్ మాత్రమే పెరిగింది. సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘవి, రవి జైపూరియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ వేదికతో గౌతమ్ అదానీ భారీగా సంపదను పోగొట్టుకోవడంతో ఈ జాబితాలో రివర్స్లోకి వెళ్లారు. ఇక ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ దేశంలోని తొలి స్థానంలో ఉన్నారు. అదానీ 2వ స్థానంలో ఉన్నారు. భారత్లో పేదలు కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో 1% మాత్రమే సంపన్నులు ఉండగా దేశ సంపదలో వారి చేతిలో 41% దాకా ఉంది. దేశంలో అసమానతను తగ్గించడం మరియు ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేయడం కోసం అతి సంపన్నులపై పన్ను విధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.